నమస్కారం. బాలకృష్ణ తన 111వ సినిమా అనుకుంటా కాకినాడ పోర్ట్లో షూటింగ్ చేస్తున్న సమయంలో పాపం చిన్నపాటి యాక్సిడెంట్ స్కిడ్ అవ్వడం సమయం జరిగింది. మజిల్స్ కొంచెం పట్టుకుపోవడం, లోపల ఏదో ప్రాబ్లం అయింది. స్కానింగ్లు అవన్నీ తీసాక కొద్దిపాటి సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. ఇంతలో కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు, గెట్ వెల్ సూన్ బాబాయ్ అంటూ. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు, బాలా బాబాయ్ గెట్ వెల్ సూన్, త్వరగా నువ్వు సినిమాలు నటించాలి, ఎప్పటిలాగా ఫుల్ యాక్టివ్గా ఉండాలని. అండ్ దాని అన్నిటికన్నా అందరికన్నా ముందు లోకేష్ ట్వీట్ చేశాడు, లోకేష్ స్పందించాడు, చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, వైఎస్ ఫ్యామిలీ కాదు ఏంటి, సొంత బాబాయ్ని లేపేసి ఆయన కూతురు యొక్క క్యారెక్టర్ మీద నిందలేసి సొంత చెల్లిని ఇంటి నుంచి బయటికి నెట్టి సొంత తల్లి మీద లేనిపోయిన విధంగా ఆమె క్యారెక్టర్ మీద అభాండాలు వేస్తూ ఉంటే, సొంత చెల్లిని నీచతిచ్చగా క్రూరతకరంగా మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అవ్వాలి ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అని. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ని, ఈ జూనియర్ ఎన్టీఆర్ని ముందు పెట్టి లోకేష్కి ఏదో చెక్కు పెడదాం, టీడీపీలో ఏదో భయం కలిగిద్దాం, నానా హడావుడి చేస్తాం, రాజకీయాలకు వస్తానని ఛాన్సేలా. అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు అసలు ఇంకా నందమూరి ఫ్యామిలీకి మొత్తం దూరం జరిగాడు జూనియర్ ఎన్టీఆర్, అసలు బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ అసలు పడదు అని హడావుడి చేశారు. అండ్ లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎక్కడైనా వస్తారంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అవ్వడని అది హడావుడి చేశారు. ఛాన్సే లేదండి. మరలా చెప్తున్నా కదా, డిసిప్లిన్, మనమంతా ఒకటే అన్నట్టు ఉన్నటువంటి నందమూరి ఫ్యామిలీనే. ఎస్, పెద్ద ఎన్టీఆర్కి సంబంధించి ఆయన పేరు మారుస్తున్నప్పుడు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మారుస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయిన విధానం కరెక్ట్గా లేదు. భువనేశ్వర్ మీద నానా రకాలుగా వైసీపీలు బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆయన రియాక్ట్ కాలేకపోయాడు. మేబీ భయమై ఉండొచ్చు ఆయన సినిమాల వల్ల, లేదా వాళ్ళు ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, కొద్ది మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి, అందుకు సైలెంట్గా ఉన్నాడేమో. ఎనీవే, ఇప్పుడు బాలకృష్ణ విషయంలో మొత్తం రెస్పాండ్ అవుతున్న విధానం చూస్తూ ఉంటే నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఆల్వేస్ ఒకటి అన్నట్టు నాకు ఈరోజు మరలా అనిపిస్తుంది. ఇప్పుడు కన్నా సరే జగన్ రెడ్డి తెలుసుకోవాలి బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాల యొక్క విలువేంటో. అండ్ ఇప్పటికైనా సరే వాళ్ళ చెల్లెమ్మలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిపాటాలు ఇచ్చి, అండ్ వాళ్ళ బాబాయ్ కూతురు సునీతకి అండగా ఉంటూ వివేకానంద రెడ్డి ఎవరైతే చంపించారో వాళ్ళు శిక్ష పడేలా చేయాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు, అది జరిగే పని అని అంటారా? సరే వదిలేద్దాం, కానీ సొంత చెల్లెని పట్టించుకోమనండి.